In today's class, we will discuss about static members and static methods. First of all, static members. Members అన్న వేరియబుల్స్ అన్న ఒకటే. మనం క్లాస్ని రాసుకునేటప్పుడు క్లాస్ నేమ్, కర్లీ బ్రేస్, ఇక్కడ స్టాటిక్ డేటా టైప్, మెంబర్స్ అని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు వీటిని మనం స్టాటిక్ మెంబర్స్ అంటాం. అంటే క్లాస్ డెఫినేషన్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు ఆ వేరియబుల్స్కి ముందర స్టాటిక్ అనే కీవర్డ్ పెడితే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే స్టాటిక్ మెంబర్స్ అంటాం. ఓకే, మనం ఇదివరకు 3 రకాల వేరియబుల్స్ చెప్పుకున్నాం. ఒకటి లోకల్ వేరియబుల్స్, రెండోది ఇన్స్టెన్స్ వేరియబుల్స్, మూడోది క్లాస్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ వేరియబుల్, 3 రకాల వేరియబుల్స్ చెప్పుకున్నాం. వేరియబుల్స్ ఏవైతే మెథడ్లో డిక్లేర్ చేస్తామో అలా మెథడ్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏమంటాం అంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. మెథడ్ లోపల డిక్లేర్ చేసుకుంటాం. మెథడ్స్ అంటే యాడ్, డివిజను, మల్టిప్లికేషను, డిస్ప్లే, ఏరియా, ఇలాగా ఆ మెథడ్స్ లోపల డిక్లేర్ చేసుకున్నటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ లోపల డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ని ఏమంటాం అంటే మనం స్టాటిక్ లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇంకా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే అర్థం ఏంటి? క్లాస్ లోపల డిక్లేర్ చేసి స్టాటిక్ అనే కీవర్డ్ లేకపోతే, క్లాస్ లోపల డిక్లేర్ చేసి స్టాటిక్ అనే కీవర్డ్ లేకపోతే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. అలా కాకుండా క్లాస్ లోపల డిక్లేర్ చేసి ఇన్స్టెన్స్ అనే కీవర్డ్, స్టాటిక్ అనే కీవర్డ్ పెడితే, క్లాస్ లోపల డిక్లేర్ చేసి స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే క్లాస్ వేరియబుల్ అంటాం. ఓకే, వేరియబుల్నే మెంబర్ అని కూడా అంటుంటాం. సో ఇక్కడ మెథడ్స్ రాస్తాం మామూలుగా, మెథడ్ డెఫినిషన్స్. ఓకే, మెథడ్ డెఫినేషన్స్ అని మామూలుగా రాస్తాం. సో ఇలాగా వేరియబుల్స్ ఏవైతే వాటికి ముందర స్టాటిక్ అనే కీవర్డ్ పెడతామో అలా పెట్టినప్పుడు ఆ మెంబర్స్ని ఏమంటాం అంటే స్టాటిక్ మెంబర్స్ అంటాం. స్టాటిక్ మెంబర్స్ లేదా క్లాస్ వేరియబుల్స్. క్లాస్ వేరియబుల్స్నే మనం స్టాటిక్ మెంబర్స్ అని అంటుంటాం. క్లాస్ వేరియబుల్స్ని ఇంకో రకంగా ఏమంటాం అంటే స్టాటిక్ మెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈ మామూలు ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి క్లాస్ వేరియబుల్స్కి ఉండేటువంటి తేడా ఏంటి? ఉదాహరణకి నేను ఒక క్లాస్ డిక్లేర్ చేసుకున్నా, క్లాస్ ఏ అని చెప్పి. ఓకే, క్లాస్ ఏ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నా. ఇందులో స్టాటిక్ ఇంట్ ఏ అన్నా నేను, స్టాటిక్ పెట్టకుండా ఇంట్ బి అన్నా నేను. స్టాటిక్ పెట్టి ఇంట్ ఏ అన్నాను, స్టాటిక్ పెట్టకుండా ఇంట్ బి అన్నాను నేను. ఓకే, నౌ ఇప్పుడు దీనికి నేను 3 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. ఏమని? OBJ1, OBJ2, OBJ3, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 ఇలా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏబీ ఉన్నాయి చూసారా? ఏబీలు అనేవి ముగ్గురికి ఇవ్వబడతాయి, ముగ్గురు ఉపయోగించుకోవచ్చు. ఇందులో బి మట్టుకి మాత్రం ఎవరి కాపీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు బీకి సంబంధించి. దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. దీన్నేమో ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. దీని మటుకు క్లాస్ వేరియబుల్ అంటాం. క్లాస్ వేరియబుల్కి ఇన్స్టెన్స్ వేరియబుల్కి తేడా ఏంటంటే ఇక్కడ బి అనేటువంటిది ఏ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ ఇండివిజువల్గా తన ఫామ్ క్రియేట్ అవుతుంటుంది. అంటే ఈ కాపీ దీని దగ్గర ఉంటుంది, దీని కాపీ దీని దగ్గర ఉంటుంది, దీని కాపీ దీని దగ్గర ఉంటుంది. ఎవరి బి వాళ్ళదే. కానీ ఏ అలా కాదు. ఏ అనేటువంటిది అందరికీ కూడా కామన్ ప్రాపర్టీ. ఏ అనేటువంటిది ఏంటంటే అందరికీ కూడా కామన్ ప్రాపర్టీ. ఇది ఏ అనేటువంటిది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అని రాసామనుకోండి, ఈ 10 అనేటువంటి వాల్యూ ఆబ్జెక్ట్ 1 ఉపయోగించుకోగలుగుతుంది, ఆబ్జెక్ట్ 2 ఉపయోగించుకోగలుగుతుంది, ఆబ్జెక్ట్ 3 కూడా ఉపయోగించుకోగలుగుతుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాపర్టీ టు ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అండ్ ఆబ్జెక్ట్ 3. ఓకే, ఏ అనేటువంటి వేరియబుల్ వాల్యూ లేదా ఏ అనేటువంటి వేరియబుల్ ఆబ్జెక్ట్ 1కి, ఆబ్జెక్ట్ 2కి, ఆబ్జెక్ట్ 3కి మూడిటికి కూడా కామన్గా ఉపయోగపడగలుగుతుంది అనమాట. కామన్ ప్రాపర్టీ, సేమ్ కాపీ మెయింటైన్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, బి 10 ఉంది, దీనికి 20 ఉండొచ్చు, దీనికి 30 ఉండొచ్చు అనమాట. ఎవరి బి కాపీ వాళ్ళు మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట దీంట్లో. ఓకే, సో ఏమన్నా ఉంటే క్లాస్ వేరియబుల్ అండి, ఇది క్లాస్ ప్రాపర్టీ అనమాట. కానీ బి మట్టుకి ఎవరి కాపీ వాళ్ళు మెయింటైన్ అవుతుంటుంది, ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. క్లాస్ వేరియబుల్కిను ఇన్స్టెన్స్ వేరియబుల్కి తేడా ఇది. హియర్ క్లాస్ వేరియబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టాటిక్ మెంబర్. క్లాస్ వేరియబుల్ని ఏమంటామండి, స్టాటిక్ మెంబర్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టాటిక్ మెంబర్. ఏ వేరియబుల్ అయితే ముందు స్టాటిక్ అనే కీవర్డ్ అసైన్ చేస్తామో ఆ వేరియబుల్ని ఏమంటామంటే స్టాటిక్ మెంబర్ అంటాం. ఆ వేరియబుల్ని ఏమంటామండి, స్టాటిక్ మెంబర్ అంటాం. అలా కాకుండా స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఎవరి కాపీ వాళ్ళకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ క్లాస్ వేరియబుల్ అయితే కామన్ ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ 1 ఏ వాల్యూ డిస్ప్లే చేస్తాను కొన్ని 10 వస్తుంది, ఆబ్జెక్ట్ 2 కూడా 10, ఆబ్జెక్ట్ 3కి కూడా 10, ముగ్గురికి కూడా ఇండివిజువల్గా 10 అనే వాల్యూ ఉంటుంది. ఇన్ కేస్ ఆబ్జెక్ట్ 3 ఈ 10ని 11 చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 11 అయిపోతుంది. అంటే ఎవరైనా సరే ఈ క్లాస్ వేరియబుల్ని అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ అయితే ఆ ఎఫెక్ట్ కామన్గా అందరికీ ఉంటుంది. సో ఇది దీంట్లో క్లాస్ వేరియబుల్కి ఉండేటువంటి డిఫరెన్స్ అనమాట. నౌ మరి స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? మెథడ్కి ముందు మనం స్టాటిక్ అనే కీవర్డ్ అసైన్ చేస్తే, మెథడ్కి ముందు స్టాటిక్ అనే కీవర్డ్ అసైన్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే స్టాటిక్ మెథడ్ అంటాం. మనం జావాలో ఫస్ట్ చెప్పుకునేటప్పుడు ఒక విషయం చెప్పాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి. సో ఇక్కడ స్టాటిక్ రాస్తాం మెయిన్ ముందు. ఎందుకు రాస్తాం? ఏ మెథడ్కి అయితే ముందు స్టాటిక్ అనే కీవర్డ్ అసైన్ చేస్తామో ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఆ మెథడ్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో మెథడ్కి ముందుగా స్టాటిక్ అనే కీవర్డ్ని అసైన్ చేసినప్పుడు ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదా ఆ మెథడ్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ యొక్క అవసరం లేదు. అలాంటి వాటిని ఏమంటాం అంటే స్టాటిక్ మెథడ్స్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెంబర్ అండ్ స్టాటిక్ మెథడ్. సో వెనెవర్ యూ అసైన్ static keyword before the method definition, then that method directly can executed by its class. No need to create any object. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేకుండా ఆ మెథడ్ని క్లాసే కాల్ చేస్తుంది అనమాట. క్లాసే కాల్ చేయగలిగేటువంటి పాసిబిలిటీ ఉంది. అందు గురించే మనం మెయిన్ ముందు ఏం పెడతాం? స్టాటిక్ పెడతాం. మెయిన్ ముందు ఎప్పుడైతే స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టామో ఆ మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా క్లాసే కాల్ చేసుకోగలుగుతుంది. అలాంటి పాసిబిలిటీని ఏమన్నా అంటే స్టాటిక్ మెథడ్స్ అన్నాం. దీని గురించి ఒక ప్రోగ్రామ్ చూద్దాం.
ఇక్కడ మనం ఒక క్లాస్ తీసుకున్నాం, స్టాటిక్ అనేటువంటి క్లాసు. దీంట్లో ఎక్స్ అనేటువంటి ఒక మెంబర్ని డిక్లేర్ చేసాం. రెండు మెథడ్స్ ఉన్నాయి, ఒకటి గెట్ డేటా, రెండోది ఏంటి ప్రింట్ డేటా. గెట్ డేటాకి ముందు ఏం పెట్టాము, స్టాటిక్ అని పెట్టాం. ప్రింట్ డేటాకి ముందు ఏం పెట్టాం, స్టాటిక్ అనే కీబోర్డ్ పెట్టాం. సో గెట్ డేటాలో ఎక్స్కి 10 అనే వాల్యూ అసైన్ చేసాం. నెక్స్ట్ ప్రింట్ డేటాలో ఏం చేసాం అంటే ఎక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇంకొక క్లాస్ తీసుకుందాం, క్లాస్ మై స్టాటిక్. పబ్లిక్ స్టాటిక్ void main ring args. నౌ ఇప్పుడు చూడండి, గెట్ డేటాకి ముందు ఏం పెట్టాం, స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ పెట్టాం. ప్రింట్ డేటాకి ముందు ఏం పెట్టాం, స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టాం. సో ఈ రెండు మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక స్టాటిక్ అనేటువంటి క్లాస్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఎందుకంటే గెట్ డేటాకి ముందేముంది, స్టాటిక్. ప్రింట్ డేటాకి ముందేముంది, స్టాటిక్ ఉంది. కాబట్టి డైరెక్ట్గా క్లాసే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. క్లాస్ పేరు ఏంటి, స్టాటిక్. స్టాటిక్ డాట్ గెట్ డేటా, స్టాటిక్ డాట్ ప్రింట్ డేటా. అయిపోయింది అంతే. సో ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే మనం గెట్ డేటా అనేటువంటి క్లాస్ మెథడ్ కలిగిన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేవాళ్ళం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ఉపయోగించి గెట్ డేటా అనే మెథడ్ని కాల్ చేసేవాళ్ళం. ఇక్కడ ప్రింట్ డేటాకు కూడా ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రింట్ డేటా కలిగిన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ఉపయోగించి మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఒక మెథడ్కి ముందు స్టాటిక్ అని పెట్టామో, అలా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆ క్లాసే వచ్చి మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ గెట్ డేటా కలిగిన క్లాస్ ఏది, స్టాటిక్. కాబట్టి స్టాటిక్ డాట్ గెట్ డేటా. ప్రింట్ డేటా కలిగిన క్లాస్ ఏది, స్టాటిక్. స్టాటిక్ డాట్ ప్రింట్ డేటా. సో ఎప్పుడైతే ఒక మెథడ్కి ముందు స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టామో ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆ క్లాసే ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయగలిగేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అందుగురించే దీన్ని ఏమంటామంటే స్టాటిక్ మెథడ్స్ అంటాం. సో ఫైనల్లీ ఏ స్టాటిక్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ విచ్ నో నీడ్ టు ఎగ్జిక్యూట్ బై ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్స్ క్లాస్. ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై డైరెక్ట్లీ ఇట్స్ క్లాస్. ఆ క్లాస్ ద్వారా డైరెక్ట్గానే ఎగ్జిక్యూట్ కాబడుతుంటుంది. అది దీంట్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాటిక్ మెథడ్స్. ఇవి స్టాటిక్ మెథడ్స్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ వీ విల్ లెర్న్ అబౌట్ ది స్టాటిక్ మెంబర్స్. స్టాటిక్ మెంబర్స్ని ఎలా ఉపయోగించాలి, అది ఎలా వర్క్ అవుతుంది అనేటువంటిది ఈ ప్రోగ్రాంలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో 2 క్లాసులు తీసుకున్నాం. ఒకటి స్టాటిక్ మెంబర్స్, స్టాటిక్ మెంబర్ అనే క్లాస్ ఒకటి, రెండోది మై క్లాస్ అనేటువంటిది ఒక క్లాస్ ఒకటి. మై క్లాస్ అనేటువంటి ఒక క్లాస్ ఒకటి. 2 క్లాసులు తీసుకున్నాం. స్టాటిక్ మెంబర్ అండ్ మై క్లాస్ అనేటువంటి ఒక క్లాస్, 2 క్లాసులు తీసుకున్నాం. ఇందులో చూడండి, నేను ఏ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎప్పటివరకు మనం వేరియబుల్స్కి ముందర స్టాటిక్ ఇప్పటిదాకా పెట్టనంత వరకు కూడా అవి ఏమవుతాయంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మాత్రమే అవుతాయి. కానీ ఇప్పుడు మనం అసైన్ చేసిన తర్వాత ఇవి ఏమవుతాయంటే స్టాటిక్ మెంబర్స్ అవుతాయి లేదా క్లాస్ వేరియబుల్స్ అవుతాయి. ఇక్కడ ఏ అనేటువంటిది ఏమవుతుందంటే క్లాస్ వేరియబుల్ అవుతుంది. ఏ అనేటువంటిది ఏమవుతుందండి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ క్లాస్ వేరియబుల్. ఓకే. సో ఎందుకు అంటే వేరియబుల్కి ముందు ఏం పెట్టామో స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టాం కదా, క్లాస్ వేరియబుల్ అవుతుంది. ఏంటి స్టాటిక్ పెట్టడానికి పెట్టిన దానికి గల డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 మెథడ్స్ తీసుకున్నాం. గెట్ డేటా, ఇంక్రిమెంట్, ప్రింట్ డేటా, 3 మెథడ్స్ తీసుకున్నాం. గెట్ డేటాలోనేమో ఏకి 10 అనే వాల్యూ ఇచ్చాం. ఇంక్రిమెంట్లో ఏం చేసామంటే ఇంక్రిమెంట్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడల్లా ఏ వాల్యూ ఎంత ఉందో ఆ ఏ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ప్రింట్ డేటా అయితే ఆ ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇది ఈ క్లాస్కి సంబంధించినటువంటి మెథడ్స్.
ఇప్పుడు ఈ క్లాస్లోకి రండి. నేను స్టాటిక్ మెంబర్ అనేటువంటి ఒక క్లాస్కి 3 రకాల ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. S1, S2, S3. ఇవి ఏంటంటే ఆబ్జెక్ట్స్. ఈ 3 కూడా ఆబ్జెక్ట్స్. S1, S2, S3 3 కూడా ఆబ్జెక్ట్స్. ఫస్ట్ S1 ఒకటి ఏం చేస్తుందంటే గెట్ డేటా అనే మెథడ్ని కాల్ చేస్తుంది. గెట్ డేటా అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ వాల్యూ 10 అవుతుంది. ఓకే, ఇది కామన్ ప్రాపర్టీ కదా. ఇంకో కామన్ ప్రాపర్టీ ఏ వాల్యూ 10 అయింది. ఫస్ట్ S1 డాట్ గెట్ డేటా అన్నప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది? 10 అయింది. ఇప్పుడు ఈ ఏ వాల్యూ 10 నెక్స్ట్ S1 డాట్ ఇంక్రిమెంట్ అన్నాం. 10 ప్లస్ అంటే ఏ ప్లస్ ప్లస్ 10 వల్ల ఎంత అవుతుంది? ఇంకో 11 అవుతుంది. 10 ఎంత అవుతుందంటే 11 అవుతుంది. S1 డాట్ ప్రింట్ డేటా అన్నప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? ఏ ఈక్వల్ టు 11 ప్రింట్ అవుతుంది. ఇది S1 అనే ఆబ్జెక్ట్కి. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. S2 అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి S2 డాట్ ఇంక్రిమెంట్ అన్నాను. ఒక మెంబర్కి ముందర స్టాటిక్ పెట్టకుండా ఉండుంటే ఏ వాల్యూ మళ్ళీ S2లో ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే 0 ఉంటుంది. కానీ ముందర స్టాటిక్ పెట్టడం వలన ప్రస్తుతం ఏ వాల్యూ ఎంత అవుతుందో అదే వాల్యూని S2, S3 కూడా షేర్ చేసుకుంటాయి. అంటే ఒక కామన్ మెంబర్, ఆ మెంబర్కి సంబంధించిన వాల్యూ ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ కూడా కామన్గా షేర్ చేసుకుంటాయి. అంటే ఇది క్లాస్ యొక్క వేరియబుల్ అనమాట. అందులో దీని క్లాస్ వేరియబుల్ ఉన్నాం. దీని క్లాస్కి సంబంధించిన వేరియబుల్. అందువలన అన్ని ఆబ్జెక్టులకి కూడా సేమ్ వాల్యూ షేర్ చేయబడుతుంటుంది. S2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. S2 డాట్ ఇంక్రిమెంట్ అన్నాను. అప్పటి వరకు ఏ వాల్యూ ఎంత? 11. ఇప్పుడు S2 డాట్ INCN ఏ ప్లస్ ప్లస్ అన్నాను. ఏ వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఏ వాల్యూ 11 పోయి 12 అవుతుంది. ఇప్పుడు S2 డాట్ ప్రింట్ డేటా అంటే ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 12 ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందండి? ఇట్ ప్రింట్స్ 12 వాల్యూ. ఓకే, 12 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నో ఇప్పుడు మళ్ళీ S3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఓకే, S3 అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే S3 డాట్ ఇంక్రిమెంట్ అన్నాం. ఇప్పటివరకు ఏ వాల్యూ ఎంత ఉంది? 12 ఉంది. అదే 12 వాల్యూ ప్లస్ ఉన్నప్పుడు ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు S3 డాట్ ప్రింట్ డేటా అన్నప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 13 ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత అండి? 13 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ S1 దగ్గర ఏమో వాల్యూ 11 ఉంది, S2 ఏమో 12 చేసింది, S3 ఏమో 13 చేసింది. అంటే సేమ్ ఏ వాల్యూ నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ కూడా షేర్ చేయబడుతుంది అనమాట. ఇది స్టాటిక్ మెంబర్స్ అంటారు దీన్నే. అర్థమైందా? మామూలు మెంబర్స్కి స్టాటిక్ మెంబర్స్కి తేడా ఏంటంటే, మామూలు మెంబర్స్ ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో మనం ఇంట్ బి అని డిక్లేర్ చేశాను. ప్రస్తుతం వాడలేదు, బి అని డిక్లేర్ చేశాను. అప్పుడు ఏం జరుగుతుందంటే బి కంటూ ఇండివిజువల్ కాపీ మెయింటైన్ అవుతుంటుంది అనమాట. బికి సంబంధించి తన ఇండివిజువల్ కాపీ తను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్కి సంబంధించిన కాపీ ఇండివిజువల్ బి మెయింటైన్ అవుతుంది. కానీ ఏ చూడండి ఏమైంది? S1, S2, S3 3 ఆబ్జెక్టులకి కూడా కామన్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ స్టాటిక్ మెంబర్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఏదైనా ఒక మెంబర్కి, అది కూడా ఎక్కడ డిక్లేర్ చేసిన మెంబర్కి, క్లాసు లోపల డిక్లేర్ చేసిన మెంబర్కి ముందర స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టినప్పుడు దాన్ని స్టాటిక్ మెంబర్ అని కానీ లేదా క్లాస్ వేరియబుల్ అని కానీ అంటుంటాము. అలా పెట్టినప్పుడు ఏం జరుగుతుంటుందంటే ఆ మెంబరు అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా కామన్ ప్రాపర్టీగా వ్యవహరిస్తుంది. అంటే దాన్ని క్లాస్ వేరియబుల్ అంటాము. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఇంకో ఇవి బి అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. అంటే ఏ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఆబ్జెక్టు తన ఇండివిజువల్గా ప్రాపర్టీని మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. ఏ ప్రాపర్టీ అయితే అన్ని ఆబ్జెక్ట్స్కి కలిపి కామన్గా మెయింటైన్ చేయబడుతుంటుందో అప్పుడు దాన్ని ఏమంటామంటే క్లాస్ వేరియబుల్ అంటాము. ఇది కామన్ ప్రాపర్టీగా వ్యవహరిస్తుంటుంది. అదే మెథడ్కి పెట్టినప్పుడు ఏం జరుగుతుందండి? మెథడ్కి ముందర స్టాటిక్ పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ అవసరం లేకుండానే డైరెక్ట్గా ఆ క్లాసే ఆ మెథడ్ని కాల్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే స్టాటిక్ మెథడ్ అంటాం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి 2 క్లాసులు డయాగ్నోసిస్ చేద్దాం. డయాగ్నోసిస్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆర్ క్లాస్ వేరియబుల్, మెథడ్ లోకల్ వేరియబుల్. ఏ క్లాస్ ఉంది? స్టాటిక్ మెంబర్.
నెక్స్ట్ దీంట్లో వేరియబుల్ ఏంటి, ఏబీలు రెండును, ఏ బి. ఏ ఏమో క్లాస్ వేరియబుల్, బి ఏమో ఇన్స్టెన్స్ వేరియబుల్. దీంట్లో మెథడ్స్ ఏమున్నాయి, గెట్ డేటా, ఇంక్రిమెంట్, ప్రింట్ డేటా. గెట్ డేటా, ఇంక్రిమెంట్, మూడోది ఏంటండి ప్రింట్ డేటా. లోకల్ వేరియబుల్స్ ఏమీ లేవు దీంట్లో, ఎక్కడ ఏం తీసుకోవాలి. ఇంకా అది తీసుకోండి, మై క్లాస్ తీసుకుందాం. మై క్లాస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ ఏమీ లేవు. మెథడ్ ఏంటి, మెయిన్ మెథడ్. లోకల్ వేరియబుల్ కూడా ఏం ఉపయోగించలే. ఓకే, దీనికి మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకుని తీరాలి. ఓకే, స్టాటిక్ మెంబర్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాసులో ఒక స్టాటిక్ మెంబర్ని డిక్లేర్ చేశాను, ఏ అనే మెంబర్ని. ఎప్పుడైతే ఒక వేరియబుల్ని స్టాటిక్ మెంబర్ కింద డిక్లేర్ చేశానో దాన్ని క్లాస్ వేరియబుల్ అని అంటాము. ఆ క్లాస్ వేరియబుల్ ఈ క్లాస్కి డిక్లేర్ చేయబడినటువంటి లేదా ఈ క్లాస్కి డిఫైన్ చేయబడినటువంటి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నా సరే అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా ఒక కామన్ ప్రాపర్టీగా అది ఉపయోగించబడుతుంది. సో ఈ యొక్క వాల్యూని, అంటే ఏ అనే వేరియబుల్కి ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో ఆ వాల్యూ మిగిలినటువంటి అన్ని ఆబ్జెక్టులు కూడా షేర్ చేసుకోగలుగుతాయి. ద రిమైనింగ్ ఆల్ ఆబ్జెక్ట్స్ కెన్ షేర్ ద సేమ్ వేరియబుల్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాస్ ప్రాపర్టీ. దీన్ని ఏమంటే క్లాస్ ప్రాపర్టీ అంటాం అనమాట. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో దీంట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, S1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ S1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, S2 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, S3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. S1 మాత్రకి ఫస్ట్ గెట్ డేటా అనే మెథడ్ కాల్ చేసింది, మిగిలినవన్నీ కూడా గెట్ డేటా అనే మెథడ్ని కాల్ చేయలేదు. ఎందుకు, మిగిలిన మెథడ్స్ అన్నీ కూడా మిగిలిన ఆబ్జెక్టులు గెట్ డేటాని కాల్ చేశారనుకోండి, మళ్ళీ ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ 10 అయిపోతుంది. 10 చేయకూడదు. మొట్టమొదట ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబడిందో ఆ ఆబ్జెక్ట్ మాత్రమే ఏ యొక్క వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి. అందుగురించే ఫస్ట్ గెట్ డేటా అనే మెథడ్ని ఎవరి చేత కాల్ చేయబడ్డాను, S1నే కాల్ చేసేలా చేశాను అనమాట. S2 S3 కాల్ చేయనివ్వలే. ఓకే, సో S1 మట్టుకు ఏం చేస్తుందంటే గెట్ డేటా దగ్గర దీని ఇనీషియల్గా ఏ వాల్యూని ఏం చేస్తుందంటే 10 చేస్తుంది ఇనీషియల్గా. కానీ ఇక్కడ S1 డాట్ ఇంక్రిమెంట్ అనగానే ఏ వాల్యూ ఎంత అయిపోతుంది, ఆల్రెడీ 10 అని చెప్పి అనుకుంది కదా, 10 + 1 11 అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ డేటా అంటే ఏ వాల్యూ 11 ప్రింట్ అవుతుంది. ఇక్కడికి S1 పని అయిపోయింది. ఇదంతా S1 చేసిన మ్యానిపులేషన్. ఇంకా S2 క్రియేట్ చేసింది. S2 డాట్ గెట్ డేటా అనలేదు, ఎందుకంటే S2 డాట్ గెట్ డేటా అంటే ఏ వాల్యూ మళ్ళీ 10 అయిపోతుంది, 10 అవ్వకూడదు. S2 డాట్ ఇంక్రిమెంట్ అన్నాను, S2 డాట్ ప్రింట్ డేటా అన్నాను. S2 డాట్ ఇంక్రిమెంట్ అనేప్పుడు ఏ వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది, 11 ఉంది. సో ఏ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, 12 అవుతుంది అనమాట. నో ఈసారి S3 క్రియేట్ చేసి S3 డాట్ ఇంక్రిమెంట్ అన్నాను, ఏ వాల్యూ 12 ఉంది, 12 వల్ల 13 అవుతుంది, అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది స్టాటిక్ మెథడ్ మెంబర్ గురించినటువంటి ఎగ్జాంపుల్ అనమాట. ఏ వేరియబుల్ అయితే అన్ని ఆబ్జెక్టులకి కామన్ ప్రాపర్టీగా వ్యవహరిస్తుందో దాన్ని స్టాటిక్ మెంబర్ అన్నాము. ఏ మెథడ్కి అయితే ముందర స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ని అసైన్ చేసామో ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆ మెథడ్ కలిగినటువంటి క్లాసే కాల్ చేయబడుతుంటుంది. అది దాంట్లో ఉండే ఫెసిలిటీ. సో దట్స్ అబౌట్ స్టాటిక్ మెంబర్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. థ్యాంక్ యూ.